మనం భగవంతుడిని పూజిస్తాం, ఆరాధిస్తాం. వివిధ దశల గుండా అది సాగుతుంది. సకామం, తర్వాత ఇక ఏం కోరుతాం? మనకు తెలిసింది కదా ఈశ్వరుడు, అన్నీ తెలిసిన ఆయన్ని మనం ఎందుకు ఊరినే అది ఇది కోరటం? అది స్పష్టంగా తెలిసిందంటే మనం నిష్కామం భక్తి, ఏ కోరికలు లేకుండా మనం ప్రార్థిస్తాం. తర్వాత ఆయన అనుగ్రహం వల్ల ఆయన స్వరూపం అంటే ఏంటి అని తెలుసుకునే అవకాశం మనకు వస్తుంది. అప్పుడు ఏమైంది? భక్తి జ్ఞాన భక్తి అయింది. భక్తే మనం అప్పటి వరకు మనం ఒక రూపంలో ప్రార్థించాం. ఇప్పుడు ఆ రూపం యొక్క సత్యత్వం ఏంటి అని గుర్తించాం. జ్ఞానం ఉంది ఎంతో ఉంది. భక్తి కూడా ఉన్నట్టే ఉంది. ప్రార్థిస్తున్నాం కానీ మనకు తెలుసు ఆయన ఎవరు, సచ్చిదానంద రూపాయ అంటాం. సచ్చిదానందమే ఈ రూపం తీసుకున్నాం. దీంతోపాటు మనం ఇంకేం చేస్తాం? కొన్ని సత్సంగులు వింటాం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతాం. వీటి ప్రభావం కూడా మన మీద ఉంటుంది. మన జ్ఞాన సాధనను ఇది రూపొందిస్తూ ఉంటాయి. దీని ఫలితం ఏంటి? కొన్నిసార్లు మనం కొంచెం కన్ఫ్యూజన్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకని? ఇప్పుడు పుస్తకాలు రాసిన వారు వాళ్ళ స్థితిలో మనం ఉండం కదా, వాళ్ళు ఒక స్థితి నుంచి అది రాస్తారు, మనం చదువుతాం, మన మనసుకి తగినట్టు మనం అర్థం చేసుకుంటాం. లేకపోతే సత్సంగం ఎవరిన చెబుతున్నారు, ఎక్కువగా చూసేది యూట్యూబుల్లో. ఇక్కడ మనం మన ఇంట్లో కూర్చొని మనం వింటాం, మనకు అర్థమవుతుంది, ఒక భావన కలుగుతుంది, ఇది అయి ఉంటుంది. కానీ ఇది సూక్ష్మమైన వస్తువు కదా. ముందుకు వెళ్తా అంటే అది ఎలా చెప్పారో వాళ్ళ ఉద్దేశం ఏంటో అలాగే అర్థం చేసుకోకపోతే మనలో కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? దీని గురించి ఎవరికి స్పష్టంగా తెలుసో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని దాని గురించి అడగాలి. అదేగా ఇక్కడ మన సంప్రదాయంలో గురువు అంటే అదే. ఇలాగే ఒక ఆయనకి సంశయం వచ్చింది. ఆయన నేరుగా రమణ మహర్షి నుంచే దాన్ని క్లియర్ చేసుకుందాం అనుకున్నారు, ఆ కన్ఫ్యూజన్. అందుకని ఆయన ప్రాబ్లం ఏంటో రమణ మహర్షి ప్రజెంట్ చేశారు. ఇప్పుడు రమణ మహర్షి ఏం చెప్తారో చూద్దాం. అధ్యాయం 40. అస్థి భాతి ప్రియంచ. 11/4/1946. అస్థి భాతి ప్రియంచ అని వ్రాసారే, అర్థమేమిటి అని ప్రశ్నించారు. అస్థి అంటే సత్యమై ఉండునది, భాతి అంటే ప్రకాశించున్నది, ప్రియం అంటే ఆనందమైనది, అనగా సచ్చిదానంద స్వరూపమన్నమాట. సత్తు చిత్తు ఆనందమునే అస్థి భాతి ప్రియం అంటారు. అన్నీ ఒకటే అన్నారు భగవాన్. ఆత్మ నామరూపహితమైన దగుట జ్ఞానాతీత భక్తిచే ధ్యానింపవలెన అని ఉన్నదే ఆ జాబులో అదేమి అన్నారా భక్తులు. ధ్యానింపవలెనన్న ద్వైతం ఏర్పడదా? ధ్యానించువాడు ధ్యానింపబడేది అని రెండగునే. ఆత్మ నామరూపరహిత మనుట నిజమే. నామరూపహితమగు దానిని ధ్యానించుటెట్లు? జ్ఞానాతీత భక్తి అంటే సాక్షిమాత్రమగు తానే కదా. తానే కన్నాయే. ఆ కన్ను అంతటను నిండి ఉన్నది, ఒకే కన్ను. మరి ధ్యానింపదగినదేది? ధ్యానించువాడెవరు? అంతటను నిండిన ఆ కన్నే అస్థి భాతి ప్రియం. సత్తు చిత్తు ఆనందం ఇంకా ఎన్నెన్నో అయ్యింది. ఎన్నో పేర్లు ఉండే వస్తువు ఒక్కటే అన్నారు భగవాన్. ఉన్నది నలుబదిలో భగవాన్ వ్రాసిన ఒక వచనమునకిది వ్యాఖ్యానముగా అన్వయిస్తున్నది చూడు. తాను రూపమైనట్టయిన జగదీశ్వరులను అట్ల కావచ్చును. తాను రూపము కాని ఎడల వాని రూపమునెవ్వరెట్లు చూడగలరు? కన్ను లేక కనబడుట కలదా? తానే కన్ను, అదియే తుదిలేని కన్ను. 2 ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. మొదటిది అస్థి భాతి ప్రియం, దీని గురించి.
రమణ మహర్షి దీని గురించి వివరించారు. అస్థి భాతి ప్రియం అంటే ఏంటి? అస్థి అంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్ అంటామే, అది ఉనికి. ఉనికి తనంతట తానుగానే ఉంది. అది అంతటా మనకి అనుభవంలో ఉన్న ఉనికి దీనికి చెందినది. ఉనికి ఉందా? ఉంది అంట. కానీ ఆ ఉనికి ఆ వస్తువుకి పరిమితి కాదది. ఉనికి అనేది ఒక్కటే, అస్థి, ఉంది. భాతి అంటే ప్రకాశం. ప్రకాశం ప్రకాశం అంటే ఏంటి? ఎరుక. ఇది స్వయం ప్రకాశితం. ఇప్పుడు మనకు అనుభవంలో ఉన్నాయన్నీ వేరేది ఇంకొకటి ప్రకాశించాలి కదా. ఇది స్వయం ప్రకాశం. మళ్ళీ ఇప్పుడు మనకి ఎన్నో కనబడుతున్నాయి కదా, ఇవన్నీ బాహ్యంగా ఒక వెలుతురు వల్ల అది మనకి కనపడినట్టు అనిపించినా అవన్నీ ఎందుకు కనబడుతున్నాయి? దీని ప్రకాశం వల్లే అవన్నీ కనబడుతున్నాయి. ఇది స్వయం ప్రకాశం. ప్రియం అంటే ఇష్టం, అంతే కదా వర్డ్. ప్రియం, మాకు ప్రియం అంటే ప్రియం, ఇష్టం. అదే మీరు అంటే ఆనందం, అదే బ్లెస్, డియర్నెస్ అంటామే, అది ప్రియం అంటే. ఇది కూడా తనంతట తానుగా అది ప్రియమై ఉంది. తనంతట తాను అది స్వయం ప్రకాశం. ఆ అస్తిత్వం కూడా దానికి చెందిందే, అదే ప్రియం. అస్థి భాతి స్పష్టంగా అర్థమైనయా? అది ఉందే, అది స్వయం ప్రకాశంగా ఉంది. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన అంతటా ఆయనలాగా ఆయనే ఉన్నాడు. అవునా? భక్తి సాధన నుంచి వచ్చాం కాబట్టి ఫస్ట్ అది. తర్వాత ఇక్కడ మనం ఏమంటున్నాం? ఎవరా భగవంతుడు? భగవంతుడు అంటే అది అయితే ఆ ఉనికి ఎరుక అది పూర్ణంగా ఉంటే అది భగవంతుడు అంటున్నాడు. సో ఇక్కడ ప్రియం అంటే ఏంటి? తనకి తానే అది ప్రియం. అంతటా కనిపించే ప్రియత్వం ఉందే, ప్రియత్వం అది దీనికే చెందుతుంది అంటున్నాం. ఇది చాలా సూక్ష్మం, స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అన్నారుగా బృహదారణ్యక ఉపనిషత్. యాజ్ఞవల్క్య మైత్రేయి సంవాదంలో అది దీని గురించి చర్చ జరిగింది. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అక్కడ ఆయన ఇద్దరు భార్యలకి సగం సగం ఆస్తి ఇచ్చి ఆయన బయలుదేరతారు. బయలుదేరే ముందు ఒక భార్య అంటుంది, అడుగుతారు, ఏంటిది, దీనికన్నా విలువైంది ఏదో ఉందనే కదా మీరు వెళ్తున్నారు, అది ఏంటది? ఇట్స్ ఎ లాంగ్ డిస్కషన్. అక్కడ ఆయన చెప్పిన మాట ఇది, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అంటే సరళంగా చూద్దాం అసలు ఏంటిదని. ఇప్పుడు మనం ఎవరికన్నా ఇష్టపడితే, ఇప్పుడు మీరు ఎవరో వాళ్ళని తెలుసుకోండి, మీరు బాగా ఇష్టపడే వాళ్ళని, మీకు అందరికన్నా ఇష్టమైన వాళ్ళు ఎవరో వాళ్ళు ఉంటారు కదా అందరికీ. కాదు నాకు ఇద్దరు అన్నారు అనుకోండి, సరే ఇద్దరిని పెట్టుకోండి. అందరికన్నా ఇష్టమైన వాళ్ళని తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు వారి గురించి ఆలోచించండి. వారికి ఏది జరిగితే మంచిదని మీకు ఇప్పుడు అనిపిస్తుంది? ఇప్పుడు, ఎందుకంటే తర్వాత ఇంకోటి అనిపించవచ్చు. ఇప్పుడు వాళ్ళకి జీవితంలో ఏం జరిగితే మీకు అన్నిటికన్నా మీకు అది ఇష్టం, ప్రియం. కొంతమంది అయితే జీవితంలో స్థిరపడటం మీకు ప్రియంగా ఉంటుంది. కొంతమందికి పెళ్ళి కావడం మనకి అన్నిటికన్నా ప్రియంగా ఉంటుంది. ఇంకొందరు మందికి ఆరోగ్యం
కుదురపడటం, అది మీకు ఇష్టం. ఇప్పుడు మాకు ఇష్టం అది. అవన్నీ జరిగితే మీరు ఏమవుతారు? సంతోషిస్తారు, అవునా? ఆనందంగా ఉంటారు. ఎందుకని? వారు మీకు ప్రియం. వారు మీకు ప్రియం కాబట్టి వాళ్ళకి ఈ విధంగా ఏమన్నా జరిగితే మీరు సంతోషిస్తారు. ఎందుకని? మీ కోరిక నెరవేరింది. వాళ్ళు సంతోషించారా అనేది దాంతో మీకు పని లేదు. మీరు మాత్రం సంతోషిస్తారు. మీరు అనుకున్న ప్రకారం వాళ్ళ జీవితంలో కనుక జరిగితే, అవునా, మీరు సంతోషంగా ఉంటారు. దీనికోసమే మీరు ఇదంతా చేస్తున్నారు. దేనికోసం? మీ సంతోషం కోసం. మరి వాళ్ళని మీరు వాడుకున్నారు అంతే. ఇదనమాట. అన్నీ మనకే ప్రియంగా కనబడతాయి. నాకు ఇష్టం అంటాను. దేనికోసం? ఆత్మనస్తు, అంటే మీకోసమే. అది ఒకటి తెలుసుకోండి ముందు అంటున్నారు. మీకోసమే. ఇక్కడ మీరు ప్రేమ అని ఇంకా రకంగా ఓ కవిత్వం చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఇక్కడ ఏంటంటే జరిగేది, ఇక్కడ మీకోసం మీరు చేస్తున్నారు ఇదంతా, అవునా? దీనికి ఇప్పుడు ఈ విషయానికి ఏంటి సంబంధం? ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? అస్థి భాతి ప్రియం. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా, ఇక దానికన్నా అల్టిమేట్ ఇంకొకటి లేదు అని ఎవరన్నా క్వశ్చన్ అడిగితే అదనమాట ఈ అస్థి భాతి ప్రియం. దాన్ని దాటడం అనేది లేదు ఇంకా. మరి భగవంతుడి యొక్క నిజస్వరూపం ఇదే. మరి మా వెంకటేశ్వర స్వామి ఆ అస్థి భాతి ప్రియం, ఆ సచ్చిదానందమే వెంకటేశ్వర స్వామిలాగా నీ కోసం. మా హనుమంతుడు నీ కోసం. ఇప్పుడు ఇంకెవరన్నా ఇప్పుడు షిరిడి సాయిబాబా అన్నారు అనుకోండి, అది మీకోసం. అయ్యప్ప, అది మీకోసం, ఒక్కొక్కరి కోసం. కానీ వీళ్ళందరి స్వరూపం ఏది? ఒక్కటే. దాని వెనకమాల ఇంకేముందని వెళ్ళటం కుదరదు. ఎందుకని? ఇంకా అవకాశమే లేదు. దట్ ఈస్ ద అల్టిమేట్ రియాలిటీ. దాని గురించి మనం ఇప్పుడు చర్చ జరుగుతుంది. అస్థి అంటే ఉంది, తనంతట తానుగా అది ఉంది. ఎవరి సహాయం ఏమీ అవసరం లేదు, తనంతట తానుగా ఉంది. అన్నీ దానివల్లే ఉన్నాయి. ప్రకాశం, తనంతట తానుగా అది ప్రకాశిస్తుంది. అన్నీ వాటి వల్లే ప్రకాశితం అవుతున్నాయి. తర్వాత ప్రియం. సరే, ఆ రెండు అన్ని వస్తువుల్లోనూ కనబడుతున్నాయి మనకి. ఇది ఉన్నట్టు కనబడుతుంది, తెలుసుకున్నట్టు కనబడుతుంది. ప్రియం ఉంది, ప్రియం కూడా. ఎందుకని? ఇప్పుడు మీకు అన్ని వస్తువుల మీద, వ్యక్తుల మీద ప్రియత్వం ఉంది. ఆ ప్రియత్వం దేనిది? ఈ కాదు, ఈ సచ్చిదానందాందే. ఇదేంటి? ఇది మనం గుర్తించాల్సింది. ప్రియత్వం కూడా ఆ పరమాత్ముడిదేనా? అవును. మరి పరమాత్మ అంటే అనంతం అంటారుగా. మీకు తెలుసో తెలవకో ఆ అనంత స్థితిలోకి మీరు వెళ్తున్నారు. మేము వెళ్ళలేదు అన్నారు అనుకోండి, వెళ్ళారు, కానీ మీరు గుర్తించలేరు. ఎక్కడ? ఇప్పుడు మళ్ళీ ఒక వస్తువు, వ్యక్తిని ఆలోచించండి. ఒకటి కోరుకున్నారు, అది జరిగింది అనుకుందాం. జరిగిందా? అలా ఎన్నో జరిగినాయా? తిరుపతిలో వచ్చారా జరిగిందని ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి? అలాంటిది ఒకటి ఆలోచించండి. ఒకటి కోరుకుని అది జరిగింది. జరగగానే మీకు ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుందా? ఉంటుంది కదా. లైఫ్లో ఏదన్నా ఒక్క దాని మీద మనసు పెట్టి అది అయ్యింది అనుకోండి, ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందంగా ఉన్నప్పుడు అక్కడ మీరున్నారా వ్యక్తిగా? లేరు, వ్యక్తిగా ఉండరు. ఇంకా సౌభాగ్యవంతులైతే ఉండరు కొంచెం సేపు. లేకపోతే అవగానే లిస్ట్
ఆ కింద ఇంకోటి 2-3 ఉంటాయిగా, అవి వచ్చేస్తాయి అక్కడికి, అయిపోయింది ఇంకా అక్కడితో ఆనందం. కానీ ఆ ఆనందం ఒక క్షణం, సెకండ్ లేకపోతే మైక్రో సెకండ్ అన్న అది ఉంది అక్కడ, నానో సెకండ్ అన్న ఉంది. దాన్ని లేదు అని అనలేం, ఉంది. అది ఉన్నప్పుడు ఎలా ఉన్నాం మనం? అనంతంగా ఉన్నాం. ఆ అనంతది ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఆనందం అంటున్నాం. ఆ ఆనందం మనలోనే ఉంది. నిజానికి ఆ ఆనందం, ఆ ఆనందంగా ఉండటమే దానికి అన్నిటికన్నా ఇష్టం. తనలాగా తాను ఉండటమే తనకి ఇష్టం, ఆనంద స్వరూపంగా. కానీ మనకి అలా ఎలా ఉండాలో మనకు తెలియదు, మనకి పరిచయం చేయలే ఎవరు. కాబట్టి మనం ఏం చేస్తాం? కానీ మనం మన యొక్క అవర్ బాడీ మైండ్ లాంగ్స్ ఫర్ ఇట్. దానికోసం మనం తపన పడతాం, ఎందుకంటే అది మన నిజస్వరూపం కాబట్టి. ఇప్పుడు సుషుప్తి కోసం మనం ఎందుకు అంత కష్టపడుతున్నాం? ఎందుకంటే అది మన సొంతం కాబట్టి. మనం మనలాగా మనం అక్కడ ఉంటాం, నిజంగా అలా ఎలా ఉండాలో అలా ఉంటాం. అవునా? మనలాగా మనం ఉండటం అనేది మనకి ప్రియం. దానికోసం ఈ కోరికలు, ఈ గొడవ, ఇదంతా. కానీ ఇక్కడ అవన్నీ తీరితే మనం నిజంగా ఎలా ఉన్నామో సచ్చిదానంద స్వరూపంగా, అస్థి భాతి ప్రియంగా అలా మిగులుతాం. అర్థమైందా ప్రియం అంటే ఏంటనేది? ఏది ఉందో అది ప్రకాశిస్తుంది. ఏది ఉందో అదే ప్రకాశిస్తుంది. తనంతట తానుగా అది తనకే ప్రియమై ఉంది. ఏది ఉందో అదే ప్రకాశిస్తుంది, తనంతట తానుగా ప్రియమై ఉంది. మన అనుభవంలో ఎక్కడుందంటే గాఢ నిద్రలో అలాగే ఉంది అది. మరి లేచిన తర్వాత మనం ఎన్నో వాడి వెనకాల వెళ్తున్నాం. ఎందుకంటే మనకి అదే స్థితి, ఆ గాఢ నిద్రలో ఉన్న స్థితి ఉందే, అది దానికోసం మనం ప్రాకులాడుతున్నాం. అది లభిస్తుందా? లభిస్తుంది. అది ఎలా ఉందో అలా ఉండగలిగితే. అలా ఉంటామా? మనం ఉంటాం. ఎప్పుడు ఉంటాం? ఏదన్నా కోరిక తీరగానే. ఇప్పుడు కోరిక మీద మనం మనసంతా ఆ కోరికని తీర్చుకోవాలని పెట్టాం. మనం మొత్తం యు ఎగ్జర్ట్ ఫర్ ఇట్, మొత్తం ప్రయాసం, ఎంతో కష్టపడతాం, ప్లాన్ చేస్తాం దీనికోసం అని. ఇప్పుడు ఇంత సంపాదించాలి, దానికోసం ఎన్నో ప్లాన్లు వేస్తారు. సంపాదించారు అనుకుందాం, అప్పుడు ఏమైంది? ఈ కోరికలు, ఇప్పుడు మనం చేసే ఆలోచనలు, ఈ ఎఫర్ట్, ఇదంతా అట్ దే హ్యావ్ రీచ్డ్ దేర్ కల్మినేషన్ అనమాట. అవి సార్థకం అయినాయి. అవగానే అవన్నీ ఉంటాయా? ఇంకా ఉండవు. టక్, అప్పుడు ఎలా ఉంది మనకి? శాంతంగా, ఆనందంగా ఉంది. అది మనకు కావాలి. దానికోసం నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చినప్పుడు అది ఉండదు కదా, మళ్ళీ ఆ ఆలోచన వెనకాల వెళ్తాం, ఆ కోరిక వెనకాల. ఆ కోరిక తీర్చాలి. ఆలోచన లాగానే వస్తుందిగా ఏదన్నా కోరిక, దాన్ని మనం తీసేయాలి. మళ్ళీ దాని వెనకాల పరిగెడతాం. ఆ పరిగెత్తే ప్రాసెస్లో అలసిపోయి నిద్రపోతాం. అక్కడ భగవంతుడు మీకు ఇచ్చాడు ఏంటి? సహజంగా మీరు ఆనందంగా ఉండటానికి అవకాశం ఇచ్చాడు. మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ పరుగు, అక్కడక్కడ అనుభవిస్తాం. ఏంటి? ఈ ప్రియత్వాన్ని, ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని. సరికి అన్నీ ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. దానికోసమే మనం ప్రాకులాడుతున్నాం కదా. దేనికోసం? ఈ సచ్చిదానందం కోసం, అస్థి భాతి ప్రియం కోసం. అస్థి భాతి ప్రియం అనేది శాస్త్రంలో కూడా చాలా చోట్ల సచ్చిదానందం అనే రూపంలో మనకు చాలాసార్లు ఎదురవుతుంది. ఈ అస్థి భాతి ప్రియంలాగా మనకి ఎక్కడంటే పంచదశి, దృగ్దృశ్య వివేకం, ఇక్కడ వీటి గురించి స్పష్టంగా ఉంటుంది. అస్థి భాతి ప్రియం నామ రూపం చేత్యంశ
పంచకం. 5 ఉన్నాయి ఇక్కడ. ఏంటి? అస్థి, భాతి, ప్రియం. నామ రూపం 5 పార్ట్స్. సరే, వీటిలో ఆద్యత్రయం బ్రహ్మరూపం. మొదట 3 చెప్పామే, అది బ్రహ్మరూపం. జగద్రూపం తతో ద్వయం. అంటే బ్రహ్మ అని అంటామే, పరబ్రహ్మం అంటాం. అస్థి, భాతి, ప్రియం 3. బ్రహ్మస్వరూపం అంటే ఇదే. బ్రహ్మనే ఎలా? బ్రహ్మం అంటే ఏంటి? ఏదైతే ఉందో, తనంతట తానుగా ఉందో, తనంతట తానుగా ప్రకాశిస్తుందో, అది అనంతంగా ఉందో, అదే బ్రహ్మ. మరి నామరూపం ఎక్కడి నుంచి వచ్చినాయి? జగత్. నా రూపం జగత్. అన్ని వస్తువులు దేనికైతే నామరూపం ఉందో అదంతా జగత్ రూపం. మరి నేను కొలిసే మా భగవంతుడు నామరూపంతోనా? అది కూడా ఇక్కడే. నామరూపాలన్నీ ఒక లెవెల్, కానీ ఉన్నతమైన నామరూపం, దాంట్లో డౌట్ లేదు భగవంతుడు అంటే. కానీ అన్నీ నామరూపాలే. ఈ నామరూపాల యొక్క అధిష్టానం ఏంటి? బ్రహ్మతత్వం. ఇప్పుడు ఏ వస్తువు నుంచి అయినా, ఏ వస్తువు అయినా మనం నామరూపాలను తొలగిస్తే అక్కడ మిగిలేదేంటి? అస్థి, భాతి, ప్రియం, శుద్ధ చైతన్యమే. ఇది 5 అంశాలు అంటాను చెప్పడానికి కారణం ఇది. అంటే ఏదైతే అస్థి, భాతి, ప్రియంలాగా ఉందో అదే ఈ వస్తువులాగా ప్రకటన అవుతుంది. మనం దాన్ని గుర్తించట్లేదు కాబట్టి ఈ వస్తువులు వెనకవాళ్ళు వెళ్ళి అది లేదనుకుంటున్నాం. కాదమ్మా, ఈ ప్రతి వస్తువు, నీ అనుభవంలో ఉన్న ఏ వస్తువు అయినా సరే దాంట్లో నామం ఉంది, రూపం ఉంది. అది ఒప్పుకుంటావు కదా? ఒప్పుకుంటాం, అందరం ఒప్పుకుంటాం. ఒక రూపం ఉందా? ఉంది. ఆ రూపానికి మనం పెట్టింది పేరు, నామం. అన్ని రూపాలు మనం పెట్టిన పేరు. ఇప్పుడు మన దేశంలో ఈ రకంగా పెట్టాం, ఇప్పుడు ఇక్కడ ఒక భాషలో పెట్టాం. అదే రూపాలు వేరే చాటుకి వెళ్తే వేరే నామాలు, ఇంకొక దేశంకి వెళ్తే అసలు ఇంకొక నామాలు, ఈ రకంగా. కానీ అన్ని నామాలే ఆ రూపాలకి. కానీ ఈ రూపం యొక్క సత్యత్వం ఏంటి? ఏంటని ఆలోచిస్తే అక్కడ మిగిలేదేంటి? ఇప్పుడు ఏదైనా వస్తువు తీసుకుందాం. ఇప్పుడు ఈ టేబుల్ తీసుకుందాం. ఈ టేబుల్ ఉందా? ఉంది కదా? ఉంది. ఇప్పుడు మనకి 2 రకాల అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. టేబుల్ బాగానే ఉంది. బాగానే ఉందా? బాగానే ఉంది. ఎంత ఖరీదు? ఎక్కడ కొన్నావు? అమెజానా? అటర్నా వెళ్ళొచ్చు, అదొకటి. అది వ్యవహారంగా. లేదు అంటే ఇంకొకటి, ఈ టేబుల్ ఉందా? ఉందే. ఉందే అని అంటున్నాం అక్కడ. ఈ టేబుల్ వదిలేయండి అంటున్నాం. ఉంది అనేది ఉంది కదా? ఆ ఉంది అనేది ఎలా తెలిసింది? తెలిసింది. ఉందా అంటే ఆ ఉన్నది దాంట్లో అక్కడ జ్ఞానం కూడా ఉంది అక్కడ. ఇక వేరేది ఏమీ లేకుండా ఈ ఉన్నది తెలిసింది దగ్గరే ఉంటే అదే అనంతం. టేబుల్ వదిలేద్దాం, ఇప్పుడు మనం దగ్గరికి వద్దాం. ఇక్కడ ఇంకా స్పష్టం అవుతుంది. ఇప్పుడు మనం ఉన్నామా? ఇది కూడా ఒక రూపమే కదా. దీనికి ఒక నామం, రకరకాల నామాలు చిన్నప్పటి నుంచి వస్తూ ఉన్నాయి. ఇది నామరూపం. ఉందా? ఇది ఉంది. ఆ ఉన్నదే దీని సొంతమా? ఇది మారుతుందా? మారుతూ ఉంది. కానీ ఇది ఉంది అనేది మాత్రం మారట్లే. ఉంది, అది మారట్లే. కానీ రూపం మారుతుంది, నామాలు కూడా మారుతున్నాయి ఇక్కడ. కానీ ఉన్నది అనేది మారుతుందా? మారట్లే. అది ఉంది అని ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది, తనంతట తానుగా తెలుస్తుంది. చూడండి ఇక్కడ వస్తువు అంటే ఈ పార్ట్ కొంచెం అర్థం అవడానికి కష్టం. ఇప్పుడు మనం ఉన్నామని మనకు తెలుస్తుందా? తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? 2 వేరేనా? కాదు, 2 ఒకటే. ఉన్నాను, అది తెలుస్తుంది.
ఇప్పుడు చూడండి, ఉన్నాను తెలుస్తుంది, అక్కడే ఉండండి. అప్పుడు అక్కడ రూపం లేదు ఇంకా. అప్పుడు ఎలా ఉంది? అది అనంతంగా ఉంది. అదే శాంతి, అదే ఆనందం. ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, జ్ఞానాతీత భక్తిచే ధ్యానించవలెనా? ఆయన అడిగారుగా భక్తుడు. రెండవ ప్రశ్న రమణ మహర్షిని అడిగింది ఇది, జ్ఞానాతీత భక్తి చే ధ్యానింపవలెనా అన్నారు. రమణ మహర్షి ఏం చెప్పారు? ధ్యానం అనేది ద్వైత స్థితిలోనే ఉంటుంది. ఎందుకని ధ్యానం అని అంటే అక్కడ ధ్యానించేవాడు ఉన్నాడా? దేని మీద ధ్యానింపబడుతున్నా ఆ విషయం ఉందా? ఆ వస్తువు ఉందా? ఉంది. ఈ రెండు, ఇది ద్వైతం. జ్ఞానాతీత భక్తిలో ఇటువంటి వ్యవహారం జరుగుతుందా? ఛాన్స్ లేదు. జ్ఞానాతీత భక్తిలో ఈ ద్వైతం లేదు, ఈ వ్యవహారం జరగదు. మరి మనకు ఆ సంశయాలు ఎందుకు వస్తున్నాయి? జ్ఞానాతీత భక్తి అంటే ఏంటో తెలియకపోవడం వల్ల. అది కాబట్టి మనకు అలాంటి సంశయాలు, ఇటువంటి సందేహాలు వస్తాయి. రమణ మహర్షి ప్రకారం జ్ఞానాతీత భక్తి అంటే ఏంటి? అనంతమైన చైతన్యం, అదే అస్థి భాతి ప్రియం, లేకపోతే సచ్చిదానందం. ఇది అద్వైతం. రెండవది లేనిది. అలా అయినప్పుడు అక్కడ ధ్యానించేవాడు, ధ్యానింపబడేది ఎక్కడ ఉంటాయి? అవకాశం లేదు. సందేహాలు ఎందుకు వస్తున్నాయంటే మనకి కనిపించే వస్తువు అది ఎలా ఉందో అలా స్పష్టంగా గుర్తించకపోవటం వల్ల, దానివల్లే. ఎలా ఉందో అలా దాన్ని స్పష్టంగా గుర్తించాల, అంతే. భక్తి సాధనలో మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా. మీరు పొద్దున్నే లేచి మీ దగ్గర ఉన్న ఫోటోలు, విగ్రహాలన్నిటినీ శుభ్రం చేసి, తర్వాత వాటిన్నిటినీ పూలు పెట్టి, ఆ రకంగా పూజ, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పూజా విధానం ఉంటాయి. ఈ రకంగా చేయాల్సింది బోళ్ళు ఉంది ఇక్కడ భక్తి సాధనలో. కానీ పరాభక్తిలో మీకు చేయటానికి ఏమీ లేదు, అది కూడా ఆగిపోతుంది. జ్ఞానంలో కూడా అంతే. ప్రారంభంలో మనం ఏం చేయాలి? జ్ఞానానికి శ్రవణ, మనన, నిధిధ్యాసన, ఈ రకంగా సాధనలో. శ్రవణం అంటే వినటం, సో దాని గురించి సంశయాలు ఏమైనా ఉంటే దాన్ని దూరం చేసుకుంటాం. తర్వాత ఆ ఏది మనం గ్రహించామో దానిలాగా మిగలటానికి ప్రయత్నించడం, నిధిధ్యాసన. ఈ సాధనలన్నీ ఉంటాయి. కానీ దృఢ జ్ఞానంలో అక్కడ నిశ్చయాత్మక ధీ అంటే దృఢ జ్ఞానం, నిశ్చయాత్మకమైన బుద్ధి, ఇంకా సంశయమే లేదు. ఉన్నదే ఆ పరమాత్మ, ఆ సచ్చిదానందమే. ఏ రూపంగా కనపడినా వాని యొక్క ప్రకట రూపం. ఇప్పుడు మళ్ళీ ధ్యానం చేయాలా? చేయటం అనేది అనవసరం అంటున్నారు. ఎప్పుడు ఈ జ్ఞానం దృఢమైతే. ఆ క్వశ్చన్ ఏంటి? జ్ఞానాతీత భక్తి ధ్యానించాలా అంటున్నారు. అలా కాదు నాయన, నీకు ఆ జ్ఞానాతీతం అంటే ఏంటో స్పష్టంగా తెలవలా, అందుకనే నీకు ఆ సంశయం వచ్చింది. తెలిస్తే ఆ సంశయం రాదు అంటున్నారు. అవునా? ఈ దృఢ జ్ఞానమే జ్ఞానాతీత భక్తి, లేకపోతే పరాభక్తి. ఇందులో ధ్యానానికి తావు లేదు. ఇది ఎప్పుడు జ్ఞానం దృఢమైనందుకు. జ్ఞానం దృఢం అవ్వాలంటే మనం ఏం చేయాలి? శ్రవణం. ఇప్పుడు మనం చేస్తున్నాంగా. తర్వాత మననం అంటే ఏంటి? ఏమన్నా సంశయాలు ఉంటే అవి దూరం చేసుకోవాలి. తర్వాత నిధిధ్యాసన. నిధిధ్యాసన అంటే మనం దేని గురించి విన్నామో
దాన్ని మన అనుభవంలో రావటం కోసం అభ్యాసం. ఆ నిధ్యాసనం ఇప్పుడు చేద్దామా? కళ్ళు మూసుకోండి. ఏదైనా ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన ఏదో ఒక వస్తువుకి సంబంధించి ఉంటుంది, లేకపోతే వ్యక్తి గురించి అన్నా ఉండొచ్చు. మనం శబ్దాలు ఏంటంటే ఆ శబ్దాల వల్ల మనకు ఆలోచన. ఇక్కడ బయట ఏదో ఒక కారు వెళ్తుంది అంటే ఆ కారు రూపం వచ్చింది. ఎవరు వచ్చారో ఇంటికి, అటు వెళ్ళకుండా ఆ రూపం ఆలోచన వెనకమాలే ఇంకొక ఆలోచన తీసుకురాకుండా ఆలోచన ఒక వస్తువుకి సంబంధించింది. ఆ వస్తువుకి ఒక రూపం ఉంది. వస్తువు అంటే ఆ రూపానికి మనం పెట్టిన పేరే. వస్తువు ఉన్నది అంటున్నాం. కార్ ఉన్నది. ఆ ఉన్నదినే అస్తిత్వం, సత్. ఉందని తెలుస్తుంది నాకు. అదే భాతి, చిత్, చైతన్యం. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? అస్థి భాతి లాగా మిగిలి ఆ నామరూపం నుంచి వేరే అయ్యాం. ఈ అస్థి భాతిగా ఉన్నప్పుడు అక్కడ రూపం లేదు. కాబట్టి పరిమితి కూడా లేదు. ఇదే ఆనందం, శాంతి. ఈ శాంతే మనకి పరమ ప్రియమైనది. పరమ ప్రియమైన ఆ శాంతి స్వరూపంలాగా మిగిలాం. ఆ శాంతి ఉంది. ఆ శాంతే స్వయం ప్రకాశం. కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి కూడా ఈ ధ్యానం అలాగే వెళ్ళొచ్చు. కళ్ళు తెరిచాం కదా మనం. ఇప్పుడు ఏ వస్తువునైనా లేదా శరీరాన్ని ఎవరిన వ్యక్తినన్నా మనం చూస్తున్నప్పుడు ఆ వస్తువు యొక్క సత్యత్వాన్ని మనం గుర్తించాలి. అది ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు చూసాం, ఇప్పుడు ఇవన్నీ చూసాం. అప్పుడు ఇది ఒక రూపం, దానికి మనం పెట్టిన నామం, అది కరెక్టే. ఆ రెండింటికి ఏమీ అవ్వదు. మనం ఈ రకమైన మనన నిధ్యాసం చేపట్టడం వల్ల అవి అలాగే ఉంటాయి. కానీ మార్పు ఎక్కడ వస్తుంది? మనలో వస్తువు ఉందా? ఉంది, ఉన్నది, ప్రకాశిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అసలు ఉన్నదే? ఈ రూపం మారుతుంది.
కానీ మారకుండా ఒకటి ఉంది అధిష్టానంగా, సబ్స్ట్రాటం. ఏంటది? ఈ ఉనికి ఎరుక. అది అనంతంగా ఉంది. అదే శాంతి అన్నాం. అప్పుడు ఏమైంది? ఈ వస్తువు సహాయంతో మనం ఎక్కడికి వెళ్ళాం? మనం శాంతిని గుర్తించాం అక్కడ. అవునా? ఇప్పుడు మనం వ్యవహారం చేయాలి. వ్యవహారం అంతా వస్తువులు వ్యక్తులతోనే కదా. కానీ ఇప్పటి వరకు మనం ఎలా చేసాం? మనం శాంతి కోసం త్రాకులాడుతూ వాటిని ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తాం? శాంతితో వ్యవహారం అంతా. ఇప్పుడు మనం ఏమేం చేస్తున్నామో అది అలాగే చేస్తాం బాహ్యంగా. కానీ మార్పు ఎక్కడొచ్చింది? ఇదివరకే వారిని ఒక వస్తువుల్లాగా మనం వాడుకుంటున్నాం తెలవక. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన శాంతిని గుర్తించాం కాబట్టి ఆ శాంతిలోనే ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. మనం మారింది ఏంటి ఇక్కడ? మన దృష్టి మారింది. శాంతి నేపథ్యంలో ఇదంతా వ్యవహారం. శాంతి అనేదాన్ని మనం యు రిటైన్ ఇట్ ఇన్ యువర్ బ్యాక్గ్రౌండ్. తర్వాత మీరు ఏం చేయాలో అది చేయండి. కానీ శాంతి అనేదాన్ని శాంతి అధిష్టానంగా మారింది దృష్టి. అదేగా దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. దృష్టి జ్ఞానమయం అయిందంటే మనకు కనపడేదేంటి? బ్రహ్మమే. బ్రహ్మం కాకుండా ఇంకా రెండోది లేదు. సంతోషం కోసం ఇప్పటి వరకు మనం చేసాం. ఇప్పుడు మనం ఏం చేసినా సంతోషంతోనే చేస్తాం.